వెల్కమ్ టు శివ సాయి అకాడమీ. ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠ్యాంశానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొద్దిగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి. ఈరోజు మనం 4th క్లాస్ ఈవీఎస్ గురించి, అందులో ఉన్న ముఖ్యమైన పాఠ్యాంశాలు మరియు ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా 4th క్లాస్ ఈవీఎస్ కవర్ పేజ్ కనుక చూస్తుంటే మన పరిసరాలు, ఈ కవర్ పేజ్ల పైన కూడా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కవర్ పేజీలు కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. 4th క్లాస్ వచ్చేసి మన పరిసరాలు అని చెప్పి కవర్ పేజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా పాఠ్యాంశంలోకి వెళితే మొదటి పాఠ్యాంశం నెంబర్ 1 వచ్చేసి కుటుంబం వ్యవస్థ మరియు మార్పులు. ఈ పాఠ్యాంశంలో కుటుంబం వ్యవస్థ ఎలా ఉంటుంది, కుటుంబంలో మార్పులు ఏ విధంగా జరుగుతాయి, కుటుంబం మార్పులు జరగడానికి కావాల్సిన కారణాలు అందులో ఏంటి అనేది తెలుసుకుంటాం. భారతదేశంలో సామాన్యంగా కుటుంబాలలో అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, పిల్లలు అందరూ ఉంటారు. కొన్ని కుటుంబాలు వస్తే నానమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ ఇలా ఎక్కువ మంది కూడా ఉంటారు. ఇలా ఎక్కువ మంది ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అని లేదా సమిష్టి కుటుంబం అని కూడా అంటారు. అదే కొందరి అమ్మ, నాన్న, పిల్లలు ఉంటే కనుక దాన్ని వెష్టి కుటుంబం అని అంటూ ఉంటాం. కుటుంబంలో వ్యక్తుల కొత్త సభ్యుల చేరిక. కుటుంబంలో కొత్త సభ్యులు ఏ విధంగా చేరతారంటే, కుటుంబంలో ఎవరైనా పిల్లలు పుట్టడం వల్ల కానీ లేదా పెళ్ళి జరగడం వల్ల కానీ కుటుంబంలోని కొత్త సభ్యులను చేరగడం అనేది జరుగుతుంది. ఇలా కుటుంబంలోకి చిన్నపిల్లలు కనుక పుట్టడం వల్ల కుటుంబంలో వాళ్ళందరి పనుల్లో కూడా మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఏ విధంగా అంటే, ఆ చిన్న పాపకి స్నానం చేయించడం కావచ్చు, ఆహారం తయారు చేయడం కావచ్చు, ఆహారం పెంచడానికి, జాగ్రత్తగా చూసుకోవడానికి, ఎత్తుకోవడానికి, ఎందుకు ఏడుస్తుందో తెలుసుకోవడానికి, ఇలా ఎన్నెన్నో పనులు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పనులు చేసే ముందు అమ్మతో పాటుగా ఇంట్లో వాళ్ళందరూ కూడా సహాయం చేయాల్సి వస్తుంది. అదేగా చూసుకుంటే, ఆ ఇంట్లో కనుక చిన్న పాప రాకముందు ఇలాంటి పనులు అనేవి ఎవరికి ఉండదు. అదేవిధంగా పెళ్లి వల్ల కూడా కుటుంబంలో వచ్చే మార్పులు అనేవి, కుటుంబంలో పెద్ద మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. పెళ్లి వలన ఎలా అంటే, పెళ్లి జరిగినప్పుడు వేరే ఇంటిలో ఉన్న ఒక వ్యక్తి ఈ ఇంటిలోకి వచ్చి చేరడం వల్ల కుటుంబంలో సభ్యుల సంఖ్య అనేది పెరుగుతుంది. ఈ విధంగా కుటుంబంలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు సభ్యులు చేరుతారు. ఇంట్లో ఉన్న సభ్యులు ఎవరికైనా ఉద్యోగం రావడం వల్ల, ఏదైనా ఊరికి వెళ్ళడం వల్ల కారణం వల్ల కావచ్చు, ఇంటి నుంచి సభ్యుల సంఖ్య అనేది తగ్గుతుంది. అదేవిధంగా చనిపోవడం వల్ల కూడా కుటుంబాల్లో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కొత్త ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కూడా వాళ్ళకి కుటుంబంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కుటుంబాలు అనేవి ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. కుటుంబంలో రకరకాల కారణాల వల్ల మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. కుటుంబంలో పెళ్ళిళ్ళు, పిల్లలు పుట్టడం, కొత్త ప్రదేశాల్లో ఉద్యోగాలు రావడం, బదిలీ కావడం వంటి అనేక మార్పులు వస్తున్నాయని మనం తెలుసుకున్నాం కదా. అంతేకాకుండా వ్యాపారం, చదువులు, బతుకు తెరువు కోసం వలసలు, భూకంపాలు, వరదలు రావడం, కుటుంబంలో ముఖ్యమైన వారు చనిపోవడం వల్ల కూడా కుటుంబాల్లో అనేక మార్పులు అనేవి వస్తుంటాయి. ముందుగా కుటుంబంలో సభ్యులు యాడ్ అవ్వడం అనేది పెళ్ళిళ్ళ వల్ల మరియు పిల్లలు పుట్టడం వల్ల కుటుంబంలోని మెంబర్స్ అనేవి యాడ్ అవుతుంటారు. అదేవిధంగా మెంబర్స్ ఎప్పుడు తగ్గుతారంటే, వ్యాపారం కోసం కానీ, చదువుల కోసం కానీ, లేదా బతుకు తెరువు కోసం కానీ, అదేవిధంగా భూకంపాలు, వరదలు రావడం వల్ల కుటుంబంలోని ముఖ్యమైన వారు చనిపోవడం వల్ల కూడా కుటుంబంలో కుటుంబ సభ్యుల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది. వీటితో పాటు గతంలో చాలా కుటుంబాలు పెద్దగా ఉండేవి. ఇప్పుడు కుటుంబాలు అనేవి చాలా మార్పులు అనేవి చూస్తూ ఉన్నాం. కుటుంబాలు నాడు ఎలా ఉండేవి, నేడు ఎలా ఉన్నాయి, రేపు ఎలా ఉంటాయి అనుకుంటే, నాటి కాలంలో కుటుంబం ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు లేదా సమిష్టి కుటుంబాలు అనేవి ఉంటాయి. ఇలాంటి కుటుంబాల్లో నానమ్మ, తాత, చిన్నమ్మ, చిన్ననాన్న, చిన్న తాత, పెద్దనాన్న, పెద్దమ్మ, అత్తమ్మ, పిల్లలు అని చాలామంది ఉంటారు. ఇలాంటి కుటుంబాలన్నింటినీ కూడా మనం ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం అని కూడా అంటాం. ఇలా ఉండడం వల్ల ఎలాంటి కష్టాలైనా ఆనందాలైనా అందరూ కలిసి పంచుకునేవారు. కానీ ఈ కాలంలో కుటుంబాల సంఖ్య రాను తగ్గుతూ ఉన్నది. ఈ ఉమ్మడి కుటుంబం వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే, ఏదైనా కష్టం వస్తే అందరూ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కలిసి కష్టాన్ని పంచుకుంటుంటారు. అదే ఆనందాన్ని కూడా పంచుకుంటారు, అదేవిధంగా కష్టాన్ని కూడా పంచుకుంటారు. కానీ ఇప్పుడు ఎక్కువ కుటుంబంలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. దీనిని వెస్ట్ కుటుంబం అంటారు. పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టడం కూడా దీనికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా చిన్న కుటుంబాలు అలవాటై తల్లిదండ్రులు, నానమ్మలను, తాతలను సరిగా చూసుకోకపోవడం వల్ల వృద్ధాశ్రమాలు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తమ పిల్లలను చదువుల పేరుతో హాస్టల్లో ఉంచుతున్నారు. వీటి వల్ల కూడా కుటుంబంలోని మెంబర్స్ అనేవారు తగ్గుతూ ఉన్నారు.
అదే ఇక ఉమ్మడి కుటుంబం కనుక చూసుకుంటే అందరూ కలిసిమెలిసి ఉండేవారు. కుటుంబాల్లో ఏ ఏ ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుంటే చిన్నపిల్లలు ఉంటే తాతలు ఉంటారు కదా, వాళ్ళు చిన్నపిల్లలు కథలు చెప్పడం, తెలియని విషయాలు తెలియజేయడం వంటివి చేసేవారు. అదేవిధంగా అందరూ కలిసి భోజనం చేసేవారు. కుటుంబంలో అందరూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండేవారు. అదేవిధంగా పనులను కలిసిమెలిసి చేసుకునేవారు. కానీ రాను రాను ఎన్నో మార్పులు రావడం వల్ల ఉద్యోగాల కోసం కానీ ప్రాంతాలకు వెళ్ళడం, ఆస్తులు పంచుకోవడం, నివసించడానికి ఇల్లు సరిపోకపోవడం వంటి కారణాల వల్ల ఉమ్మడి కుటుంబాలు విడిపోయి వెస్టి కుటుంబాలుగా మారుతూ ఉన్నాయి. ఇవి మనకి సరైనది సరికాదు ఆ విధంగా ఇచ్చే అవకాశం అనేది ఉంది, చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కుటుంబంలో గృహోపకరణాల వినియోగం అనేది ఏ విధంగా ఉంటుంది. ఈ ప్రస్తుతం ఉన్న కుటుంబంలో వెస్టి కుటుంబాలు కాబట్టి ఎక్కువ మంది ఉండరు కాబట్టి ఉన్న ఒక్కరే అన్ని పనులు చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి ఈ గృహోపకరణాల వినియోగం అనేది ఎక్కువ జరుగుతుంది. బట్టలు పిండడానికి వాషింగ్ మిషన్ అని, ఏసీ, ఫ్రిడ్జ్ అని, అదేవిధంగా గ్రైండింగ్ చేయడానికి మిక్సర్, గ్రైండర్, నీళ్ళు గరం పెట్టుకోవడానికి హీటర్, అదేవిధంగా ఇల్లుని క్లీన్ చేయడానికి వ్యాక్యూమ్ క్లీనర్ అని, ఆహార పదార్థాలు వేడి చేయడానికి అని, ఇలా ప్రతి ఒక్క ఈ విధంగా గృహోపకరణాల యొక్క వినియోగం అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఈ గృహోపకరణాల వల్ల కుటుంబంలో సభ్యులు చేసే పనుల్లో మార్పులు అనేవి వస్తున్నాయి. ఇంట్లో ఎన్నో పనులు ఈ ఉపకరణాలపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నారు. ఇళ్లలో రోజువారీ చేసే పనులు అంటే బట్టలు ఉతుక్కోవడం కానీ, పిండి రుబ్బడం, ఇల్లు శుభ్రం చేయడం, వంట వండడం వంటి అన్నీ కూడా ఈ గృహోపకరణాల సహాయంతోనే చేసుకుంటున్నారు. మరికొన్ని పనుల కోసం ఇతరుల మీద కూడా ఆధారపడుతూ ఉన్నారు. కొందరు పని మనుషులను పెట్టుకొని కూడా పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా చేయడం వలన విద్యుత్ వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శారీరక శ్రమ అనేది తగ్గి అనారోగ్యంగా ఉంటాం. అంటే ఆరోగ్యంగా ఉండం. మన పనులు మనం చేసుకుంటే కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఉపకరణాల మీద ఆధారపడడం వల్ల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. అందుకోసం వీలైనంతగా ఎవరి పని వారు చేసుకోవడం వల్ల కుటుంబంలో వారందరికీ ఆ పని విలువ అనేది తెలుస్తుంది. తర్వాత సెకండ్ లెసన్ కనుక చూసుకుంటే ఆటలు మరియు నియమాలు. కబడ్డీ ఆటని గురించి కనుక తెలుసుకుంటే ముందుగా కబడ్డీలో కోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇందులో కొత్త వచ్చేసి ముందుగా మధ్య గీత, ఇక్కడ తొక్కుడు గీత, ఇక్కడ తొక్కుడు గీత, అది చివరి గీత. ఇక్కడ ఆటలో పాల్గొనే వ్యక్తులు కూర్చునేందుకు స్థలం అనేది మీకు తెలిసిందే, బట్ ఇక్కడ ఉంది కాబట్టి ఒకసారి చూపిస్తున్నాను. అదేవిధంగా ఈ కబడ్డీ ఆటలో నియమాలని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. కూత మధ్య గీత వద్ద మొదలుపెట్టి అక్కడ వరకు మళ్ళీ కొనసాగించాలి. అలా కాకుండా కూత మధ్యలో ఆపితే అవుట్ అయినట్లే. ఆటగాళ్ళు కోర్టు హద్దులు దాటితే కూడా అవుట్ అయినట్లే. అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి. జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ సభ్యుల జట్టులో చేరాలి. ఆటగాళ్ళు గోళ్ళు పెంచుకోరాదు. శరీరానికి నూనెలు వంటి పదార్థాలు కూడా రాసుకోరాదు. ఆడపిల్లలు ఆడేటప్పుడు జుట్టు కానీ జడలు పట్టుకొని కానీ లాగడం అనేది చేయరాదు. ఇవన్నీ కూడా కబడ్డీ ఆట యొక్క నియమాలు. మరి ఇతర ఆటలకు కూడా నియమాలు ఉంటాయంటే ప్రతి ఆటకు కూడా నియమాలు అనేవి ఉంటాయి. మరి ఎందుకు ఈ నియమాలు? దీనికి ఒక ఉదాహరణగా చూసుకుంటే మనం రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నియమాలు అనేవి కూడా ఉంటాయి. అంటే ఏ రోడ్డు కూడా ఒక నియమాలు అనేది ఉంటాయి. వీటిని మనం ట్రాఫిక్ రూల్స్ అని అంటాం. ఇందులో ముఖ్యంగా ఈ 3 లైట్లనే ఉంటాయి. రెడ్ లైట్, ఆరెంజ్ లైట్ మరియు గ్రీన్ లైట్. ఈ రెడ్ లైట్ కనుక పడినప్పుడు ఈ రెడ్ లైట్ ఏంటంటే వాహనాలను ఆగమని. ఈ ఆరెంజ్ లైట్ ఆర్ ఎల్లో లైట్ వచ్చినప్పుడు వాహనాలను వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉండండి అని. అదే కనుక గ్రీన్ లైట్ వచ్చినప్పుడు వాహనాలని ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి మనకు సిగ్నలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ సిగ్నలింగ్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే రోడ్డు ప్రమాదాలు అనేవి నివారించబడతాయి. అదేవిధంగా రద్దీ సమయాల్లో వాహనాలన్నీ ఆగిపోకుండా ఎక్కడికక్కడ నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి కూడా ఈ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ రోడ్డు నియమాలను పాటించడం వలన వాహనాల్లో రద్దీగా ఉండకుండా మరియు ప్రమాదాలు జరగకుండా అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా కనుక చూసుకుంటే రోడ్డు నియమాలకి ఇంకా కూడా ఉన్నాయి. రోడ్డు నియమాలు కూడా పాఠశాలకు నియమాలు ఉంటాయి. అదేవిధంగా రోడ్డు నియమాలు చూసుకుంటే ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంది కదా, ఈ జీబ్రా క్రాసింగ్ దగ్గరే పాదచారులు అనేవారు రోడ్డును క్రాస్ చేయడానికి ఉపయోగంగా ఈ జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు అనేది క్రాస్ చేయాలి. అదేవిధంగా ఇది రోడ్డు అనుకుంటే మనం ఎడమ వైపున మాత్రమే పాదచారులు నడవడానికి ఎడమవైపు నుండి వెళ్ళాలి. కుడివైపు నుండి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఎడమవైపు నుండి మాత్రమే మనం వెళ్ళాలి. ఈ విధంగా రోడ్డుకు అనేది కొన్ని నియమాలు ఉంటాయి. అదేవిధంగా పాఠశాలకు కూడా కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఉదాహరణకు ప్రార్థన సమయానికల్లా ప్రధాన ఉపాధ్యాయులు పిల్లలందరూ హాజరవ్వాలి. కార్యనిర్ణయ పట్టిక టైం టేబుల్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాని ప్రకారంగానే తరగతులు జరగడం మరియు ఆటల పీరియడ్లో ఆటలాడడం, మధ్యాహ్నం భోజనం సక్రమంగా నిర్వహించడం, నెలకొకసారి
తల్లిదండ్రుల సమావేశం మొదలైనవి నిర్వహించడం వల్ల పాఠశాల అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంటాయి. అదేవిధంగా మనం ఇతరులతో మెలిగేటప్పుడు కూడా వ్యక్తిగత భద్రత కోసం కూడా కొన్ని నియమాలు అనేవి పాటించాల్సి ఉంటుంది. ఇలా ఇతరులతో వివిధ సమయాలలో వ్యక్తిగత భద్రతా నియమాలు పాటించడం ద్వారా మనం సురక్షితంగా ఉండగలుగుతాం. శరీర భాగాలు కప్పబడినట్లుగా దుస్తులు ధరించాలి. పరిచయం లేని వారితో శరీర భాగాల గురించి ప్రశ్నించడం, మాట్లాడడం లేదా వారు తాకడానికి ప్రయత్నిస్తే నిశ్శబ్దంగా ఉండడం వంటివి చేయరాదు. వీటన్నిటిని గురించి నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే మనం మాట్లాడాలి. అదేవిధంగా కొందరు మన దేశ ఖ్యాతిని నిలిచిన కొందరి గురించి కూడా కొందరు చిత్రాలను ఇచ్చారు. అందులో సైనా నెహ్వాల్, అశ్వనాథ్ ఆనంద్, మిథాలీ రాజ్, మేరీ కోమ్, కోనేరు హంపి, కరణం మల్లీశ్వరి, గగన్ నారంగ్ మరియు సానియా మిర్జా. ఈ క్రీడాకారులందరూ కూడా భారతదేశం గర్వించదగిన విజయాలని సాధించారు. ఈ క్రీడలలో ఆడ మగ తేడా లేకుండా ఏ ఆటలోనైనా ఎవరైనా ఆడవచ్చు. ఆడ మగ తేడా అనేది ఏమీ ఉండదు. ఆటల్లో పురుషులతో సమానంగా మన దేశానికి పేరు తెచ్చిన మహిళా క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారు. వీరు జాతీయ స్థాయిలో పోటీలో గెలవడంతో పాటు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్ క్రీడల్లో కూడా పథకాలు అనేవి సాధించారు. మహిళలు ఆటలతో పాటు అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఆటల్లో గెలుపులు మరియు ఓటం అనేది సహజంగా ఉంటుంది. 2 జట్లు ఆడినప్పుడు ఏదో ఒక జట్టు మాత్రమే గెలుస్తుంది, మిగతా ఒక జట్టు మాత్రం ఖచ్చితంగా ఓడిపోతుంది. 2 జట్లు మాత్రం ఎక్కడ గెలవవు. మనం ఈ గెలుపు ఓటములు కాకుండా ఆటలో నుంచి మంచి నైపుణ్యాలను ప్రదర్శించామా లేదా అనేది ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒకరి నుండి మరొకరు ఆట నైపుణ్యాలను, పట్టుదలను, ఓపికను, నియమాలను అనుసరించి వాటిని అలవర్చుకోవాలి. క్రీడా పోటీలు జరిగినప్పుడు ఆట పూర్తయిన తర్వాత ఒకరినొకరు అభినందించుకుంటూ ఉంటారు. ఇలా జట్లలో గెలుపోటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడాన్ని క్రీడా స్ఫూర్తి అని అంటూ ఉంటారు. అంటే మనం ఓటమి చెందినామని చెప్పి బాధపడకుండా ఆ ఓటమిలో నుంచి మనం ఏం నేర్చుకున్నాం అని తెలుసుకుంటే అప్పుడు మనకు అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా నేను ఓడిపోయానని చెప్పి బాధపడితే ఏమీ రాదు. అదేవిధంగా ఓడినా గెలిచినా క్రీడా స్ఫూర్తిని అనేది చూపించాలి. అదేవిధంగా చూసుకుంటే తర్వాత ఆటలు ఆడడం పిల్లల హక్కు. ప్రతిరోజు ఆడమగ అనే తేడా లేకుండా పిల్లలందరూ తప్పనిసరిగా ఆడుకోవాలి. ఇది పిల్లల హక్కు. సాయంత్రం 6 నుండి 4 గంటల వరకు ఉన్న సమయాన్ని పిల్లల ఆట సమయం. ఎప్పుడు సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా పిల్లలకు ఆటల సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో పిల్లలు ఎలాంటి ట్యూషన్ వెళ్ళడం కానీ, హోంవర్క్ చేయడం కానీ మొదలైనవి చేయరాదు. ఆటలు ఆడడం వల్ల పిల్లలు ఉల్లాసంగా, శారీరకంగా, మానసికంగా బాగుంటారు. అదేవిధంగా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆటలు ఆడినప్పుడు చెమటలు ఎక్కువ వస్తాయి కదా, ఆ చెమటల ద్వారా శరీరంలో ఉన్న మలినాలన్నీ కూడా బయటకు అనేవి పోతాయి. ఆటలు ఆడే సమయంలో స్నేహితులతో మాట్లాడడం, నవ్వడం, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా వాటి గురించి చర్చించడం మరియు నియమాలను అనుసరించడం ద్వారా వాళ్ళకు సంతోషం మరియు హాయి కలుగుతుంది. అదేవిధంగా వారి మధ్య సత్సంబాలు బంధాలు అనేవి మంచిగా ఉంటాయి. అదేవిధంగా సమిష్టి కృషి అనేది అలవడుతుంది. అంటే ఒక గ్రూప్గా ఉంటే ఏం జరగచ్చు అని, గ్రూప్గా ఉండడం వల్ల మంచిగా విజయాలు అనేది సాధించవచ్చు. కాబట్టి అందరూ కలిసి సమిష్టిగా ఆడుతూ ఉండాలి. ప్రతిరోజు ఆటలు ఆడడం వల్ల శారీరకంగా దృఢంగా మరియు ఆరోగ్యంగా కూడా ఉంటారు. అదేవిధంగా ఉబ్బకాయం కూడా రాదు. పాఠశాల కాల నిర్ణయ పట్టికలో కూడా ఆటల పీరియడ్ తప్పనిసరిగా ఆటలు ఆడుకోవాలి. తర్వాత ఆటలు మరియు ఫలితాలు. ఆటలు ఆడడం వల్ల మనకు గుర్తింపు వస్తుంది. అదే మనతో పాటు మన కుటుంబానికి, మన ఊరికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా గుర్తింపు తెచ్చిన వాళ్ళు అవుతాం. మన కబడ్డీ జట్టు ఆటలో బంగారు పథకం సాధించింది. అట్లే 2011లో క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సాధించింది. కరణం మల్లీశ్వరి, సైనా నెహ్వాల్, మేరీ కోమ్, లియాండర్ పెస్, గగన్ నారంగ్, విజయేందర్, పిటి ఉషా, పివి సింధు, సాక్షి మాలిక్ వంటి వాళ్ళు మన దేశం పక్షాన ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించారు. వీరి వల్ల మన దేశ కీర్తి ప్రతిష్టలు అనేవి ప్రపంచానికి తెలిసాయి. నిత్యం ఆటలు ఆడడం వల్ల నిజ జీవితంలో జరిగే సంఘటనలు ఎదుర్కోవడానికి, పరిష్కరించుకోవడానికి సంసిద్ధులుగా అవుతారు. ఈ విధంగా వివిధ సందర్భాల్లో అలవాటు పెంచుకుంటారు. తద్వారా పని చేయడం ద్వారా అలవడుతుంది. ఆటల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకున్నారు. ఈ యొక్క ఆటల ద్వారా అనేది మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటూ మన దేశానికి, మన రాష్ట్రానికి కూడా మంచి గుర్తింపు తెచ్చే అవకాశం అనేది ఉంటుంది.